హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్స్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం క్వాడ్రిలేటరస్ మిడ్ పాయింట్ థీరం కంటిన్యూ చేయబోతున్నాం. సో దాంట్లో సెకండ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఈ పర్టికులర్ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము. సో లెట్ us క్విక్లీ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటర్ అని ఇచ్చాడు, ఇన్ విచ్ PQRS అనేవి మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి, బీసీ, సిడి అండ్ డిఏ రెస్పెక్టివ్లీ అన్నాడు. ఏసీ అనేది డయాగ్నల్ అని చెప్పి ఇచ్చాడు. షో దట్, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎస్ఆర్ఎస్ ప్యారలల్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏబీకి మిడ్ పాయింట్ ఏంటి పి, బీసీ సైడ్కి మిడ్ పాయింట్ ఏంటి క్యూ, సిడికి మిడ్ పాయింట్ ఏంటి ఆర్, ఏడీకి మిడ్ పాయింట్ ఏంటి ఎస్. ఓకే, సో ఏబిసిడి అనేది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్లో మనకు తెలియదు. సో ఇట్ ఈస్ అ క్వాడ్రిలేటరల్ అన్నాడు. ఏసీ అనేది డయాగ్నల్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అని ఇచ్చాడు. సో ఎస్ఆర్ఎస్ ప్యారలల్ టు ఏసీ అని ప్రూవ్ చేయమన్నాడు అండ్ ఎస్ఆర్ఎస్ హాఫ్ ఆఫ్ ఏసీ అని ప్రూవ్ చేయమన్నాడు. సో వెరీ సింపుల్. మిడ్ పాయింట్ థీరం తెలిస్తే కనుక ఇది మనం సింపుల్గా చెప్పచ్చు. సో మిడ్ పాయింట్ థీరంలో మనకేం తెలుసు, ఒక టూ సైడ్స్ మిడ్ పాయింట్స్ నుండి ఒక లైన్ పాస్ అయితే కనుక ఆ లైన్ ఖచ్చితంగా థర్డ్ సైడ్కి, అంటే ఏసీ అనే సైడ్ థర్డ్ సైడ్ కదా, సో దీనికి ఖచ్చితంగా ఇది ప్యారలల్గానే ఉంటుంది అండ్ దిస్ ఇస్ హాఫ్ ఆఫ్ ఏసీ. ఇది కూడా మనం ప్రూవ్ చేసాం మిడ్ పాయింట్ థీరం. ఎవరైతే ఆ పర్టికులర్ వీడియో చూడలేదో వాళ్ళు మన క్వాడ్రిలేటరల్స్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో చూడండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్. ఓకే, సో గివెన్ ఏం రాస్తారు, ఏబిసిడి అనేది క్వాడ్రిలేటరల్ అండ్ PQRS అనేవి మిడ్ పాయింట్స్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఏబి, బీసీ, సిడి అండ్ ఏడి. వాడు ఇచ్చిందంతా గివెన్లో రాస్తాము. సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎస్ఆర్ఎస్ ప్యారలల్ టు ఏసీ అండ్ ఎస్ఆర్ఎస్ హాఫ్ ఆఫ్ ఏసీ. సో ప్రూఫ్ వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, బై యూజింగ్ మిడ్ పాయింట్ థీరం వీ కెన్ సే దట్ SRS parallel to AC and SRS half of AC. ఎందుకు, S and R are the midpoints of, S is a midpoint of AD and R is a midpoint of CD కదా. సో ట్రయాంగిల్ ఏం తీసుకోవాలి, ADC అనే ట్రయాంగిల్ తీసుకోవాలి. S and R are the midpoints of AD and CD. So we can say by midpoint theorem that SRS parallel to AC and SRS half of AC. So this is how you need to do the proof of the first part of this first question. So next part ఏంటి, PQ is equal to SR అని ప్రూవ్ చేయమన్నాడు. PQ, SR రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో మనకి ఫస్ట్ పార్ట్లో మనకి ఏమొచ్చింది, SRS ప్యారలల్ టు ఏసీ అండ్ SRS హాఫ్ ఆఫ్ ఏసీ అని తెలుసు. సిమిలర్లీ P is a ఈ ట్రయాంగిల్ ABC అనే ట్రయాంగిల్లో P is a midpoint of AB and Q is a midpoint of BC. Similarly, from midpoint theorem, we can say that PQ is parallel to AC kada, and also PQ is equal to half of AC kada. So, ikkada SRS half of AC, PQ kuda half of AC. So, first equation idi, second equation idi. Renditlonu RHS same undi, half of AC, half of AC. So, LHS rendu equal cheyochu kada. So, from 1 and 2, so idi first equation and this is second equation. So from first and second equation we can say that PQ is equal to SR. So PQ is equal to SR and also SR is parallel to AC. PQ kuda AC ki parallel kabatti, so definitely SR is also parallel to PQ. So from 1 and 2 we can say that PQ is equal to SR and PQ is parallel to SR. So that is what we need to prove. PQ is equal to SR. వచ్చేసింది కదా, hence proved. This is how you need to solve the second part of the question. So coming to the third part of the question, వాడు ఏమన్నాడు, PQRS అనేది ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయమన్నాడు అనమాట. ఓకే, సో ప్రీవియస్గా మనం ఏం చూసాం, PQ is equal to SR అని ఇందాక వచ్చింది కదా మనకి. ఇందాక మనం PQ is equal to SR అని సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ప్రూవ్ చేసాం కదా, ఆ ప్రూఫే ఇక్కడ మనం తీసుకుంటాం అనమాట. సో PQ is equal to SR అండ్ PQ is parallel to AC. ఇందాక మనకి ఇది కూడా వచ్చింది, PQ is parallel to SR అని కూడా మనం ఫైనల్ కంక్లూజన్ తీసుకున్నాం ఫ్రమ్ 1 and 2. సో PQ is equal to SR, PQ is also parallel to SR. సో ఒక పెయిర్ ఆఫ్, మనం ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అయితే ఇట్ ఫార్మ్స్ అ ప్యారలలోగ్రామ్. సో దేర్ ఫర్ వీ కెన్ కంక్లూడ్ దట్ PQRS ఇస్ అ parallelogram. So parallelogram అవ్వాలి అంటే కండిషన్ ఏంటి, వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ షుడ్ బి ప్యారలల్ అండ్ ఈక్వల్. సో therefore we can conclude that PQRS is a parallelogram. Very simple question. Just pause the video and do it by yourself. Okay, so coming to the second question,
ఏబిసిడి ఈజ్ ఎ రోంబస్, అంటే ఏబిసిడి అనేది రోంబస్ అని ఇచ్చేసాడు, అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో PQRS ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ AB, BC, CD and AD respectively అన్నాడు. సో P is a midpoint of AB, Q is a midpoint of BC, R is a midpoint of CD, S is a midpoint of AD అన్నమాట. Show that the quadrilateral PQRS is a rectangle. వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టేట్మెంట్ అనేది చాలాసార్లు MCQలో కూడా అడగచ్చు అనమాట. ఏమని అడుగుతాడు, ABCD అనేది రోంబస్ అయితే కనుక వాటి యొక్క మిడ్ పాయింట్స్, సైడ్స్ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే మనకి ఫామ్ అయ్యే షేప్ ఏంటి అని అడుగుతాడు. సో రోంబస్ యొక్క సైడ్స్ మిడ్ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే షేప్ ఏంటి, rectangle. This might be asked in the MCQ, so please do remember this statement. So coming to the proof. So first of all, given ఏమి ఇచ్చాడు, ABCD is a rhombus, PQRS are the midpoints of AB, BC, CD and AD respectively అని రాస్తారు. This is the given information from the second question. Okay, so మనం ఏం ప్రూవ్ చేయాలి, PQRS అనేది రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏం చేస్తామంటే జాయిన్ AC. సో AC అనేది జాయిన్ చేస్తామన్నమాట. AC ఈజ్ నథింగ్ బట్ ద డయాగ్నల్ ఆఫ్ ద రోంబస్. సో ఇప్పుడు ప్రూఫ్ ఏం చేయాలి, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి అంటే PQRS అనేది రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యారలలోగ్రామా కాదా ముందు ప్రూవ్ చేయాలి. సో వన్ టైప్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ రెక్టాంగిల్ కదా. సో ముందు PQRS అనేది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్లో చూడాలి, అంటే ఇది ప్యారలలోగ్రామా కాదా అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో PQRS అనేది ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఏదో ఒక యాంగిల్ ఐదర్ R లేదా S, P కానీ Q కానీ ఏదో ఒక యాంగిల్ ఇన్ ద ప్యారలలోగ్రామ్ 90 degrees అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే యూ కెన్ సే దట్ దిస్ ఫార్మ్స్ దిస్ టైప్ ఆఫ్, అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ప్యారలలోగ్రామ్, దిస్ ఇస్ అ రెక్టాంగిల్ అని మనం కంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి, PQRS అనేది ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి. సో ఫర్ దాట్ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ సింపుల్గా ABC అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం, ABC ట్రయాంగిల్ తీసుకుంటాం. మనకేం తెలుసు, PQ అనేవి మిడ్ పాయింట్ కదా. సో మిడ్ పాయింట్స్ కాబట్టి ఇది, సో మై మిడ్ పాయింట్ థీరం అని ఏం చెప్పొచ్చు, PQ is parallel to AC as well as PQ is equal to half of AC, మిడ్ పాయింట్ థీరం బట్టి. సిమిలర్లీ SR అంటే ట్రయాంగిల్ ADCలో S and R are the mid points of AD and CD respectively. వాడు ఇచ్చేసాడు గివెన్. సో SR మిడ్ పాయింట్స్ అయితే కనుక బై మిడ్ పాయింట్ థీరం వీ కెన్ సే దట్ SR is parallel to థర్డ్ సైడ్ AC and also SR is equal to half of AC. So that is what we wrote. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాము. సో రెండు కంపేర్ చేస్తే కనుక మనం ఏం చెప్పొచ్చు, సో రైట్ హ్యాండ్ సైడ్ హాఫ్ ఆఫ్ AC ఉంది, ఇక్కడ హాఫ్ ఆఫ్ AC ఉంది. సో LHS ఈక్వల్ చేయొచ్చు కదా. సో దేర్ ఫర్ PQ ఈజ్ ఈక్వల్ టు RS యాజ్ వెల్ యాజ్ PQ అనేది ACకి ప్యారలల్ అండ్ RS అనేది కూడా ACకి ప్యారలల్ అయితే డెఫినెట్గా PQ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు RS కదా. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ కంక్లూడెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్. వెరీ సింపుల్ కదా. సో ఫస్ట్ క్వశ్చన్లో ఎలా అయితే చేసామో సిమిలర్ టు దట్ మనం సెకండ్ క్వశ్చన్లో కూడా సేమ్ మిడ్ పాయింట్ థీరం యూస్ చేసి PQ ఈజ్ ప్యారలల్ టు RS అని ప్రూవ్ చేసాం. PQ ఈజ్ ఈక్వల్ టు RS. మనకు ఆల్రెడీ తెలుసు ఒక క్వాడ్రిలేటరల్లో వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, దిస్ ఫార్మ్స్ అ parallelogram. So same conclusion, one pair of opposite sides parallel and prove చేసాము, ఈక్వల్ అని ప్రూవ్ చేసాం కాబట్టి therefore we can say that PQRS is a parallelogram. సో ఒక స్టెప్ అయిపోయింది. రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి అంటే ముందు మనం ఏమనుకున్నాము, parallelogram అని ప్రూవ్ చేయాలి. therefore we proved that PQRS is a parallelogram. సో ఇప్పుడు చూడండి చాలా సింపుల్. ఇది రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే ఒక యాంగిల్ అనేది 90 degrees అవ్వాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే ఇక్కడ మనం ఏసీని జాయిన్ చేసినట్టే ఇక్కడ బీని డీని జాయిన్ చేస్తామన్నమాట. సో జాయిన్ బీడీ. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఫామ్ అయ్యాయి కదా జాయిన్ చేసిన తర్వాత, ఇక్కడ ఈ పాయింట్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్. సో వీటిని నేను నేమ్ చేశాను, లేబుల్ చేశాను, KLMN అని లేబుల్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏం తెలుసు, ఆర్క్యూ ఎక్కడుంది, ఇదే కదా.
సో ఆల్రెడీ మనం పీక్యూఆర్ఎస్ అనేది ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేసాం కాబట్టి అదర్ సైడ్స్ ఆర్ ఆల్సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆల్సో ప్యారలల్. సో ఆర్క్యూ ఇస్ ప్యారలల్ టు ఏంటి ఎస్పీ. సో సిమిలర్లీ ఆర్ అండ్ క్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ సిడిబి కదా. మిడ్ పాయింట్ థీరం ప్రకారం మనం ఏం చెప్పచ్చు, ఆర్క్యూ ఇస్ ప్యారలల్ టు డిబి. సో సిమిలర్గా మనం ఏం చెప్తాము అంటే ఆర్క్యూ ఇస్ ప్యారలల్ టు ఎంకే అని చెప్పచ్చు కదా. సో ఆర్క్యూ ఇస్ ప్యారలల్ టు ఎంకే అని తీసుకుంటాము బై మిడ్ పాయింట్ థీరం అని రాసేయచ్చు, మళ్ళీ చేయక్కర్లా. సో ఆర్క్యూ ఇస్ ప్యారలల్ టు ఎంకే. సో ఆర్క్యూ అనేది ఎంకేకి ప్యారలల్ అయితే పార్ట్ ఆఫ్ ఆర్క్యూ దట్ ఈస్ ఆర్ఎల్ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు ఎంఓ కదా. సో ఆర్ఎల్ ఇస్ ప్యారలల్ టు ఎంఓ. సో సెకండ్ ఈక్వేషన్ నుండి మనం ఏం చెప్పచ్చు, ఎస్ఆర్. సో ఎస్ఆర్ అంటే ఏంటి, ఎస్ఆర్ అంటే ఇది. సో ఎస్ఆర్ ఇస్ ప్యారలల్ టు ఏసీ కాబట్టి ఎస్ఆర్లో ఒక పార్ట్ ఏంటి, సో ఎస్ఆర్ ఇస్ ఆల్సో ప్యారలల్ టు, ఎస్ఆర్లో పార్ట్ ఏంటి ఎంఆర్ కదా. సో ఎంఆర్ ఇస్ ఆల్సో ప్యారలల్ టు ఓఎల్. అంటే ఇప్పుడు ఆర్ఎల్ ఇస్ ప్యారలల్ టు ఎంఓ వచ్చింది, ఎంఆర్ ఇస్ ప్యారలల్ టు ఓఎల్ వచ్చింది. సో దేర్ఫోర్ ఈ ఓఎల్ఆర్ఎం ఇదేంటిది, ఇది ఒక ప్యారలలోగ్రామ్ అనమాట. సో ఈ కంక్లూజన్ వాడుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఓఎల్ఆర్ఎం అనేది ఒక ప్యారలలోగ్రామ్. సో మనకేం తెలుసు, ఏబిసిడి అనేది ఒక రోంబస్ అని ఇచ్చేసాడు కాబట్టి డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 90 degrees. ఈ విషయం మనకు ఆల్రెడీ తెలుసు. సో అది వాడుకుని, ఆ స్టేట్మెంట్ వాడుకుని వీ విల్ ప్రూవ్ వన్ యాంగిల్ యాజ్ 90 degrees. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి సిన్స్ డయాగ్నల్స్ ఆఫ్ ద రోంబస్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 90 degrees, సో ఈ యాంగిల్ ఎట్ ఓ ఎంత మనకి 90 degrees అని తెలుసు. సో ఎంఓఎల్ ఈస్ 90 degrees కదా. సో ఎంఓఎల్ ఎంఆర్ఎల్ ఈ రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ప్యారలలోగ్రామ్ కదా. ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ కదా. ఇది 90 degrees అయితే ఇది కూడా ఎంత 90 degrees. సో ఎంఆర్ఎల్ కూడా 90 degrees. ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ప్యారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్. సో మనకి ఇక్కడ యాంగిల్ ఆర్ అనేది 90 degrees వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, పీక్యూఆర్ఎస్లో యాంగిల్ ఆర్ అనేది 90 degrees అని మనం ప్రూవ్ చేసాం. సో ఇఫ్ వన్ యాంగిల్ ఇన్ అ ప్యారలలోగ్రామ్ ఈజ్ 90 degrees, వీ కెన్ కంక్లూడ్ దట్ పీక్యూఆర్ఎస్ ఇస్ అ రెక్టాంగిల్. అదే కదా మనం అనుకున్నాం, ఒక యాంగిల్ 90 degrees అయితే వీ కెన్ డైరెక్ట్లీ స్టేట్ దట్ ఫార్మ్స్ అ రెక్టాంగిల్. సో హెన్స్ PQRS is a rectangle, hence proved. Very simple. సో మొత్తం అంతా కూడా మిడ్ పాయింట్ థీరం వాడుకునే చేస్తాం. సో ఫస్ట్ PQRS అనేది ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి. దాని తర్వాత డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 90 degrees, రోంబస్ యొక్క ప్రాపర్టీ అది వాడుకుని మనం ఒక యాంగిల్ని 90 degrees అని ప్రూవ్ చేసామన్నమాట. సో ప్లీజ్ పాజ్ ద వీడియో, అండర్స్టాండ్ ఇట్ అండ్ మళ్ళీ చేయండి. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్. So we will continue the third, fourth, fifth, sixth questions in the next coming video. Okay. So thank you so much for watching. Zero KPL.